క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్లో నేను 4 క్యాండిల్స్ రిలేటెడ్ చెప్తానమాట. ఈ 4 వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4ని బేస్ చేసుకొని అది బుల్లిష్ వెళ్తుందే లేదా బేరిష్ వెళ్తుందే అనే స్టాక్ని కూడా డిసైడ్ చేసేంత పవర్ఫుల్ క్యాండిల్స్టిక్స్ అనమాట. ఓకే, సో లెట్స్ గో ఫర్ ఫస్ట్ వన్. మనకి ఫస్ట్ వన్ వచ్చేపాటికి సో హ్యామర్. ఏది హ్యామర్. సో ఈ హ్యామర్ గురించి ఒక్కసారి బ్రీఫ్గా చూస్తామన్నమాట. సో హ్యామర్ వచ్చేసి మనకు ఎప్పుడైనా హ్యామర్ ఏర్పడిందంటే అది ఎలా ఏర్పడుతుందో ఒక్కసారి చూడండి. సో స్టాక్స్ వచ్చేసి పైనుండి ఇలా కిందికి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నుండి మనకి కిందికి వచ్చేసిన తర్వాత హ్యామర్ అనేది ఏర్పడుతుందన్నమాట. హ్యామర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే బాడీ చిన్నదిగా ఉండి షాడో వచ్చేసి 2 లేదా 3 టైమ్స్ బాడీ కంటే ఎక్కువగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చిన్నగా ఉండకూడదు. 2 లేదా అంతకంటే ఎక్కువ పొడవు ఉంటేనే హ్యామర్ అని అర్థం అనమాట. తర్వాత విక్ వచ్చేసి మనకి విక్ అసలు అయినా ఉండకపోవచ్చు, లేదా స్మాల్ విక్ ఉండొచ్చు అనమాట. అంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి చూడండి. ఓకే, సో ఇది బాడీ. ఓకే, ఇది బాడీ. సో మనకి షాడో వచ్చేసి దాదాపుగా దీనికి డబల్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాల. సో ఇది హ్యామరా? కాదు, ఇది హ్యామర్. సో ఈ విధంగా ఉండాలన్నమాట. విక్ వచ్చేసి స్మాల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది సో హై అన్నట్టు, ఇది మనకు వచ్చేసి ఓపెను క్లోజ్. ఓకే, సో అదేవిధంగా హై లో. సో ఈ విధంగా ఏర్పడినప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి బయర్స్ బాగా వచ్చారనేసి, బయర్స్ బాగా వచ్చినప్పుడు ఏంటంటే మనకి స్టాక్ అనేది అప్ అవుతుందన్నమాట. సో దీన్ని హ్యామర్ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాడీకి 2 లేదా అంతకంటే ఎక్కువ రేట్లు ఉంటేనే హ్యామరు. తర్వాత విక్ అనేది చిన్నదిగా ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని హ్యామర్ అనాలి. దాన్ని బట్టే మీరు డిసైడ్ చేయాలి. మార్కెట్లో మనకి రన్ అయినప్పుడు చాలా ఇలాంటివి ఏర్పడతాయి అన్నమాట. అంటే బాడీ చిన్నదిగా ఉండి బాడీ విక్కు దానికి డబల్ ఉన్నట్టు అలా కాదు. ఈ రూల్స్ ఫాలో అయితేనే అది హ్యామర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి సెకండ్ వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా మనకి డౌన్ ట్రెండ్లోనే ఏర్పడుతుంది అనమాట. సో ఇది డౌన్ ట్రెండ్లోనే ఏర్పడాలి. గుర్తుపెట్టుకోండి, డౌన్ కింద మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఏర్పడేదే, దాని తర్వాత అప్కి వెళ్తుంది. సేమ్ ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా మనకి సేమ్ అదే విధంగా ఏర్పడుతుంది. కానీ ఏ విధంగా ఏర్పడుతుందంటే ఇక్కడ షాడో అనేది డౌన్ ఉంది కదా, ఇక్కడ షాడో అనేది మనకి అప్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ రూల్. సో బాడీ కంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. విక్ అనేది చిన్నదిగా ఉండాలి. ఇక్కడ మనకు ఓపెన్ క్లోజింగ్ ప్రైజ్ హై లో అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏర్పడుతుంది. ఇది కూడా మనకి డౌన్ ట్రెండ్లో ఉండాలి. ఈ 2 డౌన్ ట్రెండ్లో ఉంటేనే అప్పుడు మనకి స్టాక్ అనేది అప్కి అనేది వెళ్తుంది అనమాట. ఈ రూల్స్ డబల్ ఉండాలి, విక్ చిన్నదిగా ఉండాలి, ఇవన్నీ షాడో అనేది డబల్ ఉండాలి. ఈ విధంగా ఏర్పడితేనే మనకి అది ఇన్వర్టెడ్ హ్యామర్ అని కూడా చెప్తామన్నమాట. థర్డ్ వచ్చేసి షూటింగ్ స్టార్. సో షూటింగ్ స్టార్ వచ్చేసి మనకి స్టాక్ ఇలా అప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి షూటింగ్ స్టార్ ఏర్పడింది అనమాట. షూటింగ్ స్టార్ ఎలా ఏర్పడుతుందంటే సో బాడీ చిన్నదిగా ఉండి సో సేమ్ విక్ పెద్దదిగా 2 లేదా అంతకంటే ఎక్కువ రేట్స్ ఉండేసి తర్వాత విక్ చిన్నదిగా ఉంటుంది. మనకి ఇక్కడ ఓపెన్ వస్తుంది, ఇక్కడ క్లోజ్ వస్తుంది. సో ఆ విధంగా హై లో అనేది ఉంటుంది. దీని తర్వాత మనకు వచ్చేసి మార్కెట్ అనేది డౌన్ వెళ్తుంది. సేమ్ రూల్ అనమాట. ఇది మనకు టాప్లో ఏర్పడాలి. షూటింగ్ స్టార్ అనేది టాప్లో ఉండాలి. ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది డౌన్లోనే ఏర్పడాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇది టాప్లో ఉండాలి. బాడీ కంటే 2 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే అది మనకి షూటింగ్ స్టార్ ఏర్పడుతుందన్నమాట. సో ఆ తర్వాత ఇది మనకి కిందికి అనేది డౌన్ ఫాలో అవుతుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి మనకి సో ఇన్వర్టెడ్ షూటింగ్ స్టార్ లేదా ఏమంటారంటే హ్యాంగింగ్ మ్యాన్ అంటారనమాట. అని కూడా అంటారనమాట. సో ఇది మనకు సేమ్ ప్యాటర్న్తోనే స్టాక్ ఇలా అప్ వెళ్ళినప్పుడు సో అప్పుడు ఏమైపోతుందంటే మనకి
హ్యాంగింగ్ మ్యాన్ ఎలా ఏర్పడుతుందంటే సో సేమ్ ఇదే విధంగా బాడీ చిన్నదిగా ఉండి షాడో పెద్దదిగా ఉండి విక్ చిన్నదిగా ఉండేసి ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా ఏర్పడినప్పుడు సో మనకి స్టాక్ అనేది డౌన్ఫాల్ అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ బయర్స్ ఎక్కువగా రాలేకపోయినారు, సెల్లర్స్ డామినేషన్ వచ్చింది. సెల్లర్స్ డామినేషన్ రావడం వల్ల ఇక్కడ ఇలా జరిగింది. ఇక్కడ సేమ్ అంతే, సెల్లర్స్ డామినేషన్ వచ్చి రావడం వల్ల అలా ఏర్పడింది. ఇక్కడ ఏంది బయర్స్ డామినేషన్ వచ్చారు కాబట్టి సో పైకి వెళ్ళింది అనమాట, పైకి వెళ్ళింది. ఇప్పుడు మీరు దాన్ని బాగా గమనించినారంటే ఇక్కడ నేను గ్రీన్ గీశాను, ఇక్కడ రెడ్ గీశాను. దాని అర్థం ఏంటంటే రెడ్లోనే ఏర్పడాలా, ఇక్కడ గ్రీన్లోనే ఏర్పడాలంటే అలా ఏమి లేదు. సో ఇక్కడ మనకి రెడ్లో కూడా ఏర్పడచ్చు, సో రెడ్లో కూడా ఏర్పడచ్చు, ఇక్కడ మనకి రెడ్లో కూడా ఏర్పడచ్చు. సో ఇక్కడ మనకి రెడ్లో కూడా ఏర్పడచ్చు. ఏదన్నా సారీ ఏదన్నా కానీ మనకి ఆ విధంగా ఏర్పడాలన్నమాట. సేమ్ ఇక్కడ అంతే, గ్రీన్లో కూడా ఏర్పడచ్చు, గ్రీన్లో కూడా ఏర్పడచ్చు. సో ఈ ప్యాటర్న్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే పాయింట్ నెంబర్ 1 డౌన్ ట్రెండ్లో వీటికి రెండుకు, వీటికి అప్ ట్రెండ్లో. పాయింట్ నెంబర్ 2 బాడీ చిన్నదిగా ఉండి షాడో దానికి 2 లేదా అంతకంటే ఎక్కువ రేట్స్ ఉండాలి, విక్కు చిన్నదిగా ఉండాలి. సో అన్నిటికీ ఇది ఏర్పడుతుంది. ఆ తర్వాత సో బయర్స్ వచ్చినారు కాబట్టి సో స్టాక్ పడిపోవడం స్టాక్ పెరగడము, సెల్లర్స్ వచ్చారు కాబట్టి స్టాక్ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని కూడా మనము ఇంట్రాడేలో స్కాల్పింగ్ స్ట్రాటజీని కూడా మనము బాగా చేయొచ్చు అనమాట. ఒకసారి మనం అబ్స్ట్రాక్ట్స్లోకి వెళ్ళేసి సో ఇవి ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయో ఒకసారి మనం ఏదైనా స్టాక్ మీద చూద్దామన్నమాట. లెట్స్ గో ఫర్ ద స్టాక్స్. ఫ్రెండ్స్, నేను బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీలో టైం ఫ్రేమ్ డే పెట్టాను అనమాట. ఇక్కడ మనం ఒకసారి మనము ఏదైతే వర్కౌట్ చేసామో అది ఒకసారి చూద్దామన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఫ్రెండ్స్ ఇది మీరు చెప్పండి ఇది ఏంది? సో ఇది డెఫినెట్గా హ్యాంగింగ్ మ్యాన్ అనమాట, హ్యాంగింగ్ మ్యాన్. సో హ్యాంగింగ్ మ్యాన్ చూడండి, మనకి బాడీ దానికంటే ఎక్కువ రేట్లు ఉంది కదా, సో అలాగే విక్కు చిన్నదిగా ఉంది. హ్యాంగింగ్ మ్యాన్ తర్వాత చూడండి హ్యాంగింగ్ మ్యాన్ లేదా ఇన్వర్టెడ్ షూటింగ్ స్టార్ ఏదైనా అనొచ్చు. సో దాని తర్వాత మనకి స్టాక్ ఫాల్ అనేది జరిగిందనమాట. ఇక్కడ చూడండి షూటింగ్ స్టార్ ఏర్పడింది అనమాట. సో ఇక్కడ షూటింగ్ స్టార్ నుండి చూడండి స్టాక్ అనేది మనకి ఫాల్ అయిందనమాట. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. సో ఇది మనకు హ్యామరా చూడండి. సో ఇది ఒకసారి చూడండి, నేను కొద్దిగా జూమ్ చేస్తాను. సో ఇది హ్యామరా అంటే డెఫినెట్గా కాదనమాట. సో ఎందుకంటే మనకి విక్కు చిన్నదిగా లేదు, ప్లస్ సో మనకి ఇది టాప్లో ఏర్పడలేదు బాడీ. ఓకే, సో ఇది మనకి కాదు. ఇది ఏమొస్తుందంటే కొద్దిగా డోజీ ఆ టైప్లో వస్తాయి అన్నమాట కొన్ని. అందుకే మార్కెట్లో కొన్ని మోసాలు జరగడానికి అంటే ఈ క్యాండిల్ స్టిక్స్ కొన్నిసార్లు మనం మోసం చేయొచ్చు అనమాట, మనల్ని మోసం చేసే విధంగా కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఎక్కడన్నా మనకి ఏర్పడిందో ఒకసారి చూస్తే కానీ మనం చూసాము హ్యామర్ షూటింగ్ స్టార్ చూసాము, అదేవిధంగా హ్యాంగింగ్ మ్యాన్ చూసాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది మనకి హ్యామర్ ఫ్రెండ్స్, హ్యామర్ ఎగ్జాక్ట్గా హ్యామర్ చూడండి, విక్ చిన్నదిగా సో మనకి ఈ విధంగా ఏర్పడింది అనమాట. సో ఇక్కడ నుండి మనకి స్టాక్ అనేది పెరిగింది చూడండి, స్టాక్ అనేది పెరిగిందనమాట, స్టాక్ అనేది పెరిగింది. డౌన్ ట్రెండ్లో ఏర్పడాలి, ఇది డౌన్ ట్రెండ్ చూడండి, డౌన్ ట్రెండ్. సో ఇది మనకి డౌన్ ట్రెండ్, ఇక్కడ కూడా మనకి అదే విధంగా ఉంది, కానీ ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఏర్పడలేదు చూడండి. సో అందుకే ఆ విధంగా మనము చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇక్కడ చూడం మనకి షూటింగ్ స్టార్, కానీ ఇది డౌన్ ట్రెండ్లో ఏర్పడింది. డౌన్ ట్రెండ్లో ఏర్పడకూడదు, అప్ ట్రెండ్లో ఏర్పడాలి. ఇంకా మనం దీన్ని డౌన్ ట్రెండ్కు కొద్దిగా వచ్చేపటికి మనకి ఇది హ్యాంగింగ్ మ్యాన్ లాగా కూడా ఏర్పడదు, ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా కూడా మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మీరు జాగ్రత్తగా గమనించుకొని సో స్టాక్స్ని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అది డౌన్ ట్రెండ్లో ఏర్పడిందా అప్ ట్రెండ్లో ఏర్పడిందా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా మీరు చూసుకొని ఆ విధంగా మీరు చేసుకుంటే తప్ప మీకు ప్రాఫిట్ అనేది ఉండదు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.